తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్. త్వరలో కొత్త రేషన్ కార్డులు అందనున్నాయి. రేవంత్ సర్కార్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. మరో వారం రోజుల్లో కొత్త కార్డులను అందించనుంది. ప్రస్తుతం కాగితపు కార్డులు ఉండగా వీటి స్థానంలో పీవీసీ కార్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనుండగా 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందించనున్నారు. ఈ స్మార్ట్ కార్డులు అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. వీటిపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. అంటే హెచ్ఏఎఫ్ వివరాలు, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ఉంటాయి. వారం రోజుల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా రేవంత్ సర్కార్ ప్రారంభించనుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల చేతుల మీదుగా ఈ కొత్త కార్డులు అందించేలా ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ పీవీసీ కార్డులు నాణ్యంగా అలాగే ఆధునికంగా ఉంటాయి. ఇవి చినిగిపోయే లేదా పాడైపోయే అవకాశం ఉంది. ఈ కార్డుల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. క్యూఆర్ కోడ్, కార్డ్ నెంబర్, కుటుంబ పెద్ద వివరాలు ఉంటాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుండగా మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉంటుంది. వీటి వల్ల పారదర్శకతతో క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల సులువుగా రేషన్ పొందవచ్చు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి కాగితపు కార్డు స్థానంలో పీవీసీ స్మార్ట్ కార్డులు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం A4 సైజ్ పేపర్ రూపంలో ఉండే కార్డును లబ్ధిదారులు ఉపయోగిస్తున్నారు. అయితే పేపర్ కావడంతో త్వరగా చిరిగిపోయే అవకాశం ఉంది. అలాగే త్వరలో పాడైపోయే అవకాశం ఉండటంతో ఈ కొత్త పీవీసీ కార్డులను రూపొందించింది. ఇక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన రేషన్ను ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాల క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుండి ఈ పంపిణీ చేపట్టనుంది. ఈ కేవైసీ ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ తీసుకోవచ్చు.